ఈ ఎమాన్యూల్ నేను ఫ్లోలో అన్నాను. దాన్ని అతను పర్సనల్‌గా తీసుకున్నాడు. నేను బాడీ షేమింగ్ ఏం చేయలేదని ఎమాన్యూల్ వెర్షన్ ఆఫ్ ఎమాన్యూల్ చాలా సార్లు సారీ చెప్పాడు. ఎమాన్యూల్ వెర్షన్‌లో. కరెక్ట్. ఇతని వెర్షను హరీష్ వెర్షన్ ఏంటంటే నేను కష్టపడి వచ్చాను. ఆ గుండు చేయించుకున్నాను. చాలా ఇద్దరు వెర్షను నాగార్జున గారు చెప్పినప్పుడు ఇద్దరు వెర్షన్ కరెక్ట్‌గానే ఉంది. పర్సనల్‌గా తీసుకున్నారంటే హౌస్ మొత్తం ఓటింగ్ అతను కావాలని ఇంటెన్షన్‌గా ఎమాన్యూల్ అనలేదు అన్నారు. దానికి యాజ్ ఏ వైఫ్‌గా మీరెలా చెప్తారు? అతని మనస్తత్వం తెలిసి. సి యాజ్ ఏ వైఫ్ అండ్ యాజ్ ఏ వ్యూవర్గా కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఫీల్ అవ్వటం ఏంటంటే అక్కడ హరీష్ గారే కాదు, ఏ కంటెస్టెంట్ ఉన్నా కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అగ్ని పరీక్షలో డేర్ ఆర్ డై అని చెప్పి చాలా ఇట్లాంటివి పెట్టారు టాస్క్స్. బట్ అన్నిట్లో కల్లా ఈయన చేశారని నేను చెప్పట్లేదు ఫ్రాంక్గా, అన్నిట్లో కల్లా ఇవాళ రోజు కూడా కొన్ని ఫిజికల్ ఆర్ కొన్ని ఇమోషనల్ తో కూడిన టాస్క్స్ అవి. ఓకే, సో ఇవాళ రోజు కూడా ఆ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ ఇమోషనల్ ఇంపాక్ట్ అని చెప్తాను. ఇమోషనల్ ఇంపాక్ట్ అనేది క్యారీ అవుతుంది ఈ టాస్క్ వల్లే. ఓకే, ఆయన చేసిన హాఫ్ షేవ్ ఏదైతే చేశారో, ఓకే ఫోన్స్ పగల కొట్టుకున్నారు, మేబీ వాళ్ళు కొత్త ఫోన్స్ తీసుకుని ఉండొచ్చు, ఇప్పటికీ అది దాంట్లోంచి బయటకు వచ్చేసి ఉండొచ్చు ఇమోషనల్గా. ఫుడ్ టాస్క్ అని, మనీ టాస్క్ అని, దోస్ ఆర్ నాట్ ఇమోషనల్లీ ఇంకా మనుషుల్ని అక్కడే ఉంచేసే టాస్క్లు కావవి. అంటే అదే పాయింట్లో దట్ అయ్యో నాకు ఇది లేదే అనే థాట్లో ఉంచేసే టాస్క్లు లేవు. బట్ ఇది ఇంకా క్యారీ చేస్తున్నారు అండ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాను, కానీ ఆ గెటప్లో ఆయన వచ్చినప్పుడు ఇంటికి ఆయన ఫేస్లో ఆ చిరునవ్వు అలాగే మెయింటైన్ అయింది. నెక్స్ట్ డే కూడా మేము ఉండే ఏరియాలో అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆయన అదే యాక్చువల్లీ హుడీ వేసుకుని, ఆయన పైన క్యాప్ ఇలా వేసుకుంటారు, ఆ రోజు క్యాప్ కూడా వేసుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో నుంచి విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఆయన మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళారు. అలాగే ఎవ్రీవేర్ ఆ షార్ట్స్లో ఎక్కడైనా అగ్ని పరీక్ష టాస్క్ మొత్తంలో ఆయన పర్ఫామ్ చేసిన ప్రతి దగ్గర కూడా ఆ గ్రేస్తో మెయింటైన్ చేశారు. దో నెక్స్ట్ డే మొత్తం తీసేశారు అనుకోండి, బట్ మొత్తం తీసేసినా కూడా హీఈస్ లిటిల్ బిట్ కాషియస్. అందరికీ ఉంటుంది కొంచెం కెమెరా ముందు కనిపిస్తున్నాము, ఎందుకంటే మేము జర్నీ మాది స్టార్ట్ చేసినా కూడా నేను బికాస్ ఆఫ్ హిజ్ వాయిస్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ హ్యూమర్ అండ్ ఎవ్రీథింగ్ తన్ని నేను ముందుకు రమ్మనేదాన్ని. కెమెరాలోకి పీపుల్ దీనికి కనెక్ట్ అవుతారు, యూ షుడ్ కమ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మీరే కనిపించారు. అదే యాక్చువల్గా హరిత హరీష్, HARITA, ఇట్స్ నాట్ THA యాక్చువల్గా, నార్త్ సైడ్ HARITA HARISH. సో స్పేస్ కామా ఇలా ఏమి ఉండవు, నో స్పేస్ బిట్వీన్ హరిత హరీష్. హరీష్ రాగానే మొత్తం ఛానల్ మానిటేషన్ అయిపోయి ఫుల్ అయిపోతారు, మీరు సింగిల్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జరగాలని.